గాంధీ భవన్కు రావద్దు, నేతలకు రేవంత్ వార్నింగ్. తెలంగాణలో ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను తీవ్రంగా అప్రమత్తం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని ఆయన కరాఖండిగా చెప్పారు. ప్రజల ఓటు హక్కుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రతి ఒక్క నాయకుడు క్షేత్రస్థాయిలో ఉంటూ ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ మేరకు నిర్వహించిన ఒక ఉన్నత స్థాయి వర్చువల్ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంతులతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఈ సవరణ ప్రక్రియకు సంబంధించి బాధ్యతలు స్వీకరించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జిల్లాల వారీగా ఓటర్ జాబితా సవరణ తీరును పర్యవేక్షించే పూర్తి బాధ్యత మంత్రులదేనని, ఇందులో ఏమైనా లోపాలు జరిగితే వారే జవాబుదారీ వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమన్వయం చేయాలని సూచించారు. ఓటర్ జాబితా సవరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించడాన్ని పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే సోమవారం నుంచి 10 మంది ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లాలో పర్యటించి సమీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు. ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్నప్పటికీ ఎంపీలు తమకు కేటాయించిన నియోజకవర్గంలో పర్యవేక్షణకు నిర్లక్ష్యం చేయకూడదని, విధుల్లో విఫలమైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ తరపున 489 ప్రత్యేక సమీక్ష సమావేశాలు జరిగాయని సీఎం వివరించారు. ముఖ్యంగా ఓటర్ల నమోదు సవరణలో వెనుకబడిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కొంతమంది కీలక నాయకులు క్షేత్రస్థాయికి వెళ్లకుండా కేవలం హైదరాబాద్కే పరిమితం కావడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ పదవులు, నామినేటెడ్ చైర్మన్ పోస్టుల కోసం గాంధీభవన్ చుట్టూ ప్రదర్శన చేసే వారికి ఎలాంటి నియామకాలు ఉండవని రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆగస్టు 3వ తేదీ వరకు నాయకులెవరూ గాంధీభవన్కు రాకూడదని, అందరూ క్షేత్రస్థాయిలోని ఓటర్ల సవరణ పనుల్లో నిమగ్నం కావాలని ఆదేశించారు. రాబోయే జూలై 30వ తేదీన నియోజకవర్గాల వారీగా నివేదికలపై మరోసారి సమగ్ర సమీక్ష నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఎన్నికల సంఘం నియమించిన బూత్ లెవెల్ అధికారుల నివేదికలపైనే కాకుండా కాంగ్రెస్ పార్టీ తరపున నియమితులైన బూత్ లెవెల్ ఏజెంట్ల సమాచారాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని సీఎం సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లను సమర్థవంతంగా వాడుకుంటూ వారితో నిరంతరం నియోజకవర్గ నాయకత్వం సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాబోయే 10 రోజుల పాటు నాయకులంతా ప్రజల్లోనే ఉండాలని సీఎం స్పష్టం చేశారు. గాంధీభవన్లోని ప్రత్యేక బృందం BLO, BLAల నివేదికలను నిరంతరం ట్రాక్ చేస్తుందని చెప్పారు. ఈ ఓటర్ సవరణ ప్రక్రియలో అత్యంత ప్రతిభ కనబరిచి అద్భుతంగా పనిచేసిన 100 మంది బూత్ లెవెల్ ఏజెంట్లను ఎంపిక చేసి వారికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి ఆయనతో ఫోటో దిగి అరుదైన అవకాశాన్ని కల్పిస్తామని రేవంత్ రెడ్డి వినూత్న ప్రకటన చేశారు.